అనంతపురం నగరం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలకు నిలయమైనటువంటి అనంతపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి తమ యొక్క టికెట్ను వేలం పాటలో అత్యధిక రేటుకు కొనుగోలు చేసినటువంటి దగ్గుపాటి ప్రసాద్కు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు అనంతపురం అభివృద్ధిని అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తన ఇష్టం, తన ఎవరికైనా టికెట్ను అమ్ముకునేటువంటి సౌలభ్యం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. అయితే అమ్ముకునేటువంటిది ఏదో దిగజారినటువంటి రాజకీయాల్లో చేస్తూ కనీసం అంతో ఇంతో చదువుకున్నోనికి, అంతో ఇంతో మంచి పేరున్నోనికి టికెట్ అమ్ముకోకుండా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు అనంతపురం పట్టణంలో ఇంజెక్ట్ చేసి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు అడ్డుకట్టు వేయాలా అనేటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించాలా అనేటువంటి ఒక దగుల్బాజీ ఆలోచనను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ తన యొక్క అఫిడవిట్లో తన స్వహస్తాలతో రాసుకున్నటువంటి సందర్భం పేజ్ నంబర్ 3లో క్లాస్ బి PRC నంబర్ 16/2019 ఈ యొక్క క్రిమినల్ కేసులో ఈరోజు అండర్ సెక్షన్ 147, 148, 307, 302, 120 రీడ్ 120B రీడ్ విత్ 149 IPC దీంట్లో ఈ యొక్క క్రైమ్ నంబర్ 56/2015లో A12గా నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తన స్వహస్తాలతో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నా. ప్రసాద్ రెడ్డి మామ మర్డర్ కేసులో అదేవిధంగా వచ్చి రాకనే కేవలం 10 రోజులు కూడా కాలేదు, ఏదైతే నామినేషన్ దాఖలైందో వెంటనే అతను చేసినటువంటి చర్యలు పట్టపగలు ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ నివసిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు, ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ రకమైనటువంటి ముఠాలను, ఈ రకమైనటువంటి కూనీకోర్లను, ఈ యొక్క రౌడీలను, ఎలిమెంట్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకొని అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ తన పార్టీని నిలబెట్టడం కోసం, తన పార్టీ యొక్క ఉనికిని కాపాడడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా ఈరోజు మేము దాన్ని అభివర్ణిస్తున్నాం. దగ్గుపాటి ప్రసాద్, నీ యొక్క చేష్టల్ని తక్షణం మారుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తానా. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, నేను అభివృద్ధి చేయడం కోసం వచ్చానని చెప్పి. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ నువ్వు ఎంపీపీగా ఉంటే 2014 నుంచి 19 వరకు నేను అదే మండలంలో నేను కూడా జెడ్పీటీసీగా నీతో పాటు పనిచేసా. 14 నుంచి 19 వరకు ఆ రోజు ప్రభుత్వం నీది, జిల్లా పరిషత్ చైర్మన్ మీవాడు. ఆ రోజు రాప్తాడు మినిస్టర్ పరిటాల సునీత మంత్రిగా ఉంది. కనీసం నీ యొక్క గ్రామానికి ఒక బకెట్ నీళ్లు తీసుకుపోయినటువంటి యోగ్యత నీకుందా? ఒక కాలువ తొగినటువంటి చరిత్ర నీకుందా? ఒక రోడ్డు వేసినటువంటి దాఖలా నీకుందా? కనీసం నీ పుట్టి పెంచినటువంటి గ్రామానికి నువ్వు ఏమీ చేయలేనటువంటి అయోగ్యునిగా, చరిత్రహీనునిగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి నువ్వు 5 సంవత్సరాలు. ఈరోజు ఈరోజు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తావా? ఈరోజు నేనే విట్నెస్. నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో మచ్చుకైనా నువ్వు ధైర్యం ఉంటే, నువ్వు అభివృద్ధి చేసింటే నువ్వు చూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైతే దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అభివృద్ధి పట్ల కావచ్చు, శాంతి భద్రతల పట్ల కావచ్చు, ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి. అతను ఉన్నటువంటి ఆశయాలు 2. అతను నేరస్తుల్ని తనకున్నటువంటి డబ్బుతో ఆ రోజు కూడా మర్డర్ జరిగింది అని అంటే, ప్రసాద్ రెడ్డి గారు మర్డర్ జరిగిందంటే ఇతను వెహికల్, ఇతని డబ్బు, ఇతని ప్రోద్బలంతోనే ఆ రోజు జరిగింది. సేమ్ మళ్ళీ ఈరోజు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో క్రిమినల్ అందరినీ కూడా పోగేసుకొని తనకున్నటువంటి డబ్బు అనేటువంటి మదంతో వాళ్ళకి ఈరోజు లిక్కరు రకరకాలైనటువంటి ఇచ్చి ప్రోద్బలంతో ఈరోజు ఎక్కడికక్కడక్కడ కాలనీల్లో ఈరోజు అశాంతికి ఈరోజు చిహ్నంలా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా
ఖబర్దార్ మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఈరోజు అనంతపురంలో ఈరోజు మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు అందరూ కూడా ఇక్కడ కలిసి అన్నదమ్ముల మాదిరిగా కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఈరోజు అనంతపురం ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం శాసనసభ్యులు, సీనియర్ నాయకులు తనకున్నటువంటి పరిచయాల ద్వారా ఈ అనంతపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి ఈరోజు అనంతపురాన్ని సుందర నగరంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అనంత వెంకటరామరెడ్డి గారు. అటువంటి సీనియర్ వ్యక్తికి అండగా నిలుద్దాం, శాంతి భద్రతలను పరిరక్షించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. జగన్మోహన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను చిట్ట చివరి లబ్ధిదారుల వరకు చేరుస్తున్నటువంటి వీరి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి దగుల్బాజీ రాజకీయాలకు తెరలేపినటువంటి దగ్గు ప్రసాద్కు ఈరోజు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా చెక్కు పెట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అనంత వెంకటరామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుందాం, అనంతపురాన్ని శాంతి భద్రతలకు అభివృద్ధికి చిహ్నం అనేటువంటి పేరు ప్రతిష్టలను మన నియోజకవర్గ కేంద్రానికి తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను.